పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సంచలన విషయాలు వెల్లడించారు ఐజీ అశోక్ కుమార్. సుదీర్ఘంగా నిర్వహించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వివరాన్ని ఆయన మీడియాకు వివరించారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుతో పాటు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పాస్టర్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని నిర్ధారించినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆల్కహాల్ కారణంతో సెల్ఫ్ రైడ్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు తేలిందన్నారు. ఆరోపణలు చేసిన వారు ఎలాంటి ఆధారాలు తమకు ఇవ్వలేదని, కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రికి వచ్చే దారులన్నింటినీ సీసీ ఫుటేజ్లను పరిశీలించామన్నారు. మార్గ మధ్యలో వైన్ షాపుల్లోని యూపీఐ చెల్లింపులను కన్ఫర్మ్ చేసుకున్నామన్నారు. అలాగే దారిలో 3 చోట్ల కింద పడ్డారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్. సందీప్, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తు ఇవాళతో పూర్తయినట్లుగా కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రాజమండ్రిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో మొత్తం చాలా క్లారిటీగా దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. 42 సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఏదైతే గత నెల 29న 13 సీసీ ఫుటేజ్లు, ఇవాళ మొత్తం 42 సీసీ ఫుటేజ్లు కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును కూడా దర్యాప్తును కొలికి తీసుకొచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎంతో ఉత్కంఠ రేపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే రోడ్డు ప్రమాదంలో బైక్ నుంచి కిందకు పడిపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదేవిధంగా ఆయనకి శరీరంలో ఆల్కహాల్ కూడా ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందని చెప్పి కూడా పోస్ట్ మార్టం నివేదికను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మొత్తం దీంతో చూస్తే కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య, అదేవిధంగా రోడ్డు ప్రమాదం అని ఎప్పటి నుంచో కూడా గత దాదాపు 20 రోజుల నుంచి నెలకొన్న మిస్టరీ వీడిందనే చెప్పుకోవాలి. ఇందులో చాలా కీలకమైన విషయాలను కూడా ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ప్రధానంగా చూస్తే కనుక మొత్తం 3 చోట్ల ఏదైతే ఆయన బయలుదేరి గత నెల 24వ తేదీన హైదరాబాద్ లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సాయంత్రం విజయవాడ చేరుకునే వరకు కూడా 3 చోట్ల ఆయన రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ చివరి వరకు కూడా అంటే ఏదైతే 11:42 నిమిషాలకు రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సమయానికి 3 చోట్ల ఆయన మద్యం సేవించినట్టుగా కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లోనూ కూడా తాము దర్యాప్తు చేపట్టాం. పూర్తి స్థాయిలో అంటే కొన్ని చోట్ల ఏదైతే గతంలో ఇప్పటికే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల వైన్ షాప్ సీసీ ఫుటేజ్లు గత 10 రోజుల నుంచి కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ కూడా వాస్తవమే అన్నట్టుగా కూడా వాస్తవేనని చెప్పి కూడా ఏదైతే ఐజీ అశోక్ కుమార్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ద్వారా దాన్ని నిర్ధారించుకుని ప్రవీణ్ పగడాల ఫొటోస్, అదేవిధంగా ఆయన బయలుదేరినప్పుడు ఫొటోస్ అన్ని కూడా నిర్ధారించుకుని టెక్నికల్ గా నిర్ధారించుకుని ఈ ప్రకటన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరొక కీలకమైన విషయం, దాదాపు 2 వారాల వరకు సమయం ఇచ్చాం హత్య అని చెప్పి అనే ఒక ఆరోపణలు కూడా చేసిన పరిస్థితుల్లో ఎవరు కూడా తమ వద్దకు వచ్చి ఆధారాలు కానీ దానికి సంబంధించిన క్లూస్ కానీ ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి ఆ ఆధారాలు మొత్తం కూడా పూర్తిగా కొట్టిపారేస్తున్నాం. ఇక్కడ కేసు దర్యాప్తు ఎక్కడితో పూర్తయింది. ఖచ్చితంగా ఇకపై ఈ విషయంలో ఏదైతే దీనికి సంబంధించి మరింతగా వ్యాఖ్యలు అయితే చేయొద్దని చెప్పి కూడా ఐజీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాము కొన్ని విషయాలు బయటకు పెట్టడం లేదు. అదేవిధంగా వారు ఏదైతే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వివాదాన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఐజీ స్పష్టంగా ఇటు దీనిపై మాట్లాడే వారందరికీ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అత్యంత అంటే దీనికి సంబంధించి దర్యాప్తు జాప్యం జరిగిందని కూడా వచ్చిన ప్రశ్నల నేపథ్యంలో తాము కూలంకషంగా ఒక్కొక్కటి దర్యాప్తు ఒక స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వచ్చామని చెప్పి కూడా ఆజీ వెల్లడించిన పరిస్థితుల్లో మొత్తం మీద గత నెల 24వ తేదీన 25వ తేదీ నుంచి మొదలైన ఈ వివాదం ఇవాళ పోలీసులకు సంబంధించి ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన మీడియా సమావేశంతో దాదాపుగా ఈ వివాదం కొలిక్కొచ్చినట్టుగా మనం అనుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి, ఎలాంటి వాదనలు వస్తాయని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే తమ వెర్షన్ ని క్లియర్ గా వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇవాళ 42 సీసీ ఫుటేజ్లు కూడా విడుదల చేసి
పూర్తి స్థాయిలో అదేవిధంగా ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద కూడా రాళ్లు ఉండడం వల్ల 3/4 రాళ్లు ఏదైతే ఇంచు రాళ్లు ఉండడం వల్ల ఆ 70 కిలోమీటర్ల పైగా స్పీడ్ తో వస్తున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ రాళ్ల వద్దకు బైక్ బుల్లెట్ జారిపోవడంతో ఇది కింద పడి చనిపోయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హెడ్ లైట్ లేకుండా ప్రయాణించడం, కేవలం బ్లింకర్ పై ప్రయాణించడం, వివరాలన్నింటిలో కూడా మరొకసారి ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎన్నో వివాదాలు, అనేక ఆరోపణలు, విమర్శల మధ్య ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును దర్యాప్తును కూడా కొలిక్కి తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతానికైతే అన్ని ఆధారాలు కూడా విడుదల చేశాం. ఇక్కడి నుంచి ఈ వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఐజీ స్వయంగా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ ప్రసాద్, అంటే కానీ ప్రవీణ్ ది యాక్సిడెంట్ కాదు, హత్య అని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్న తరుణంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు? దీనికి సంబంధించి ఇప్పటికే చూస్తే కనుక సోషల్ మీడియాలో ఈ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో వచ్చిన అనేక ఏదైతే ఆరోపణలు, విమర్శలు, అదేవిధంగా కామెంట్స్ సంబంధించి ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తిని ఏదైతే ఒక వ్యక్తి లలితానగర్కి చెందిన ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో ఇకపై ఏదైతే పోలీసులు చెప్తున్న 2 వారాలు సమయం ఇచ్చాం, ఎవరు కూడా తమకు ఆధారాలు సమర్పించలేకపోయారు. ఇకనైనా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాము పూర్తిగా అంటే గతం నుంచి ఆయనకు మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గత నెలలో రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఆయన తరహాలో మద్యం సేవించారని చెప్పి కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అదే అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నాన్ స్టాప్ గా ఆయన ఇక్కడ రాజమండ్రి వరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అలసట, ఎండ పరిస్థితులు కూడా తోడై కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా ఐజీ వివరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక ఆరోపణలు, అదేవిధంగా అనేక కొత్త విషయాలను కూడా, సంచలన విషయాలు కూడా వెల్లడించిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఉండేవారు కావచ్చు, లేదా విదేశాల నుంచి ఉన్నవారు కూడా ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే 11 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాం. ఇప్పటికే తాము ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించిన ఏదైతే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ వివాదాన్ని ఇక్కడతో వదిలేయాలని చెప్పి కూడా ఏదైతే దయచేసి వదిలేయాలని చెప్పి కూడా ఐజీ స్వయంగా విజ్ఞప్తి చేశారంటే ఈ కేసుకు సంబంధించి కూలంకషంగానే దర్యాప్తు జరిగినట్టుగా కూడా ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా టెక్నికల్ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ, అటు ఫోరెన్సిక్ నివేదికలు, అదేవిధంగా ఇటు సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా దాదాపు 100 మంది వరకు కూడా విచారించడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల బయలుదేరి నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా 100 మందిని విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి అనేక అనుమానాలకు కూడా ఐజీ దీనికి సంబంధించిన పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. విజయవాడలోనే ఏదైతే మద్యం సేవించిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఎస్ఐ ఆయన ఎందుకు వారించలేదని చెప్పి కూడా అడిగిన ప్రశ్న నేపథ్యంలో అదైతే మానవతా దృక్పథంతో అక్కడ ఆయనకి సపర్యలు చేసి పంపించడం జరిగింది. సపర్యలు చేసినట్టుగా కూడా ఏదైతే ఐజీ అశోక్ కుమార్ వెల్లడించడం జరిగింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో 20 రోజుల పాటు దర్యాప్తు సాగిన నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ కూడా పరిశీలించిన తర్వాతే తాము ఈ కేసును కంక్లూడ్ చేస్తున్నట్టుగా కూడా ఐజీ వివరించారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.